గైస్ వెల్కమ్ టు థింగ్స్ స్టూడియో. సో నిన్న హోలికా దహన్ చూశారు కదా. సో నైట్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అట్లా అవుతుంది అండ్ నేను ఇప్పుడే లేచాను. భావేష్ ఇంకా పడుకొని ఉన్నాడు. సో నేను ఏమనుకుంటున్నాను అంటే అక్కడ బకెట్తో వెళ్ళి వాటర్ పోసిద్దాం వాడి మీద పడుకొని ఉన్నప్పుడు అనుకుంటున్నాను నేను ఇంకా ఏమనుకోలేదు. సో చేద్దాం అనుకుంటున్నాడు, ఎలా రియాక్ట్ అవుతాడో ఏం తెలియదు. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో మనం ట్రై చేద్దాము. వాటర్ బకెట్ అని తీసుకొని పోయి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. A few moments later. సో వాడి రూమ్ దగ్గరకు వచ్చేసినాము. అక్కడ పడుకొని ఉన్నాడు. ఇంకా పడుకొని ఉన్నాడు. సో దారి వచ్చారన్నమాట వీడియో దిగడానికి. ఇంట్లో ఎవరు లేరు. సో నేను అక్కడ రూమ్లోకి వెళ్ళి బకెట్తో వాటర్ ఇచ్చి వేస్తా వీడి మీద. సో మా దారి పట్టుకున్నారనమాట కెమెరా. వాడు పడుకొని ఉన్నాడు. నేను వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి వాడి మీద పోస్తా. చూస్తా ఉండండి. iPad. बाल्टी खाली करना फिर भैया ఎలా ఉంది భయ్యా ఫీలింగ్? మా దాది ఇంతసేపు వీడియో తీశారు. భయ్య ఎలా ఉంది? తెలుసుగా సోను, ఏంటిది? ఏట పడుకున్నాను. ఎందుకు సోను సతాయిస్తావు? నాకు నిద్ర లేదు, ఏం లేదు. आंबाजी बारे અહીંયા ઉભા રાખીને માર્યો તો નીચે પાણી પડે તો આ નીચે રાખો બરાબર જાવા દો ક્લીન કરી નાખશું. તો క్లీన్ చేయ ఇప్పుడు రూమ్ చేసా బాయమా. సర్లే వెళ్ళి స్నానం చేసుకొని వస్తే తీసుకొని నీకోసం సేవలు చేసేటోళ్ళు ఉన్నారు. దాది హాయ్ 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 బోల్. రాయేస్తుంది నిజంగానే. పప్పా ఇది పైన ఆగిన పని చెప్పా. మా అన్న జుట్టు తుడుచుకుంటున్నాం. భయ ఎట్లా అనిపించింది? బాగుందా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. యాక్చువల్గా కలర్స్ ఆడకూడదు. సో అందుకని అంటే ఇంట్లో ఆడనివ్వరు నార్మల్గా అయితే. అందుకని వాటర్ పోసేసి అనమాట. లేకపోతే చెవులో పోయించు మొత్తం వాటర్. ఎంత బాగుంది. నాకు నవ్వు కూడా ఆగలేదు తెలుసా వాడి మీద వాటర్ పోసేటప్పటికి. స్నానం అయిపోయింది. మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్నానం చేసి నెక్స్ట్ ఒకవేళ ఏమైనా ప్లాన్స్ కానీ ఏమైనా అయితే మా చక్కు వెళ్ళిపోతుంది వీడియో. సో నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉంటే స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో చూసారు కదా, నేను భావేష్ మీద వాటర్ పోసినప్పుడు వాడు నా మీద రిటర్న్ మళ్ళీ వాటర్ పోస్తా అన్నాడు. సో అది పోయలేదన్నమాట. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, రెడీ అయ్యాము నేను భావేష్. వాడు ఎక్కడికో బయటకు వెళ్తున్నాడు, నన్ను కూడా తీసుకొని వెళ్తాడేమో అని రెడీ అయ్యాను. కానీ నన్ను తీసుకొని వెళ్ళాడంట. వాడు వెళ్ళిపోతున్నాడు అండ్ వాడు ఇప్పుడు ఎక్కడికో బయటకు వెళ్తున్నాడు. సో నేను మళ్ళీ వాటర్ పోద్దామని బకెట్ రెడీగా పెట్టాను. వాడు కిందకి వెళ్ళిపోయాడు. ఎన్ని 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 దారుణాలు సార్. సో వాడు బయటికి వెళ్ళాడు. కవర్ తీసిన తర్వాత పోద్దామని ట్రై చేస్తున్నా. వాడు ఇప్పుడే మంచి రెడీ అయ్యి స్నానం చేసి పాప
చూద్దాం మరి మళ్ళీ రియాక్షన్ ఏముంటుందా అని. A few moments later. వరి పట్టాలి భయ్యా హ్యాపీ హోలీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. गांडी छो सब नवा कपड़ा मत न खाए ఏంటి భయ్యా హ్యాపీ హోలీ ఇస్ కమింగ్ అప్. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వెళ్ళలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. చాలమ్మా చాలు. ఇప్పుడు వెళ్ళు మంచిగా వెళ్ళు బయటికి. భయ ఎట్లుంది భయ్యా? బండి పెట్టలే సోను బయటికి వెళ్తున్నప్పుడు ఎందుకు సోను నాతో మజాక్ హోలీ అది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు ఇలాగే వెళ్ళాలి తడిసిపోయి. మా చక్కు రియాక్షన్ నాకు ఎందుకురా బాబా అన్నట్టు చూస్తుంది. సర్లే వెళ్ళు, ఇట్లాగే వెళ్ళు. వెళ్తారా నీకు ఈ సోను ఈవినింగ్ లో ఏపోతే చెప్తాను నాకు వేసినప్పుడు చేసినప్పుడు బాయ్. ఫైనల్లీ భావేష్ మీద ప్రాంక్ అయిపోయింది. వాడు ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇప్పుడు కృష్ణుడి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఈవినింగ్ 6 అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ చూసారు కదా పాత వ్లాగ్స్లో కృష్ణుడి గుడికి. సో అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాం. నార్మల్గా ఎప్పుడు అక్కడికే వెళ్తాం హోలీకి. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తా. భావేష్ రియాక్షన్ చూద్దాం. తడిగుంది చెప్తాను. నిన్న వెళ్ళిన దగ్గరికి వెళ్ళాల్సింది అసలుకి మేము. అయితే వీళ్ళు ఎవరు రానంటేమో మమ్మీ డాడీ వెళ్ళారు. నన్ను కూడా రమ్మని చెప్తేమో నేను కూడా బయలుదేరాను. నాన్నమ్మకి కొంచెం ఒంట్లో బాగాలేదు, నేను నైట్ లేట్ అవ్వడం వల్ల అని చెప్పి రానని చెప్పారు. ఇదేమో పంది తయారైంది ఇదిగోండి వస్తానని చెప్పేసి. అయితే మళ్ళీ రానని చెప్పి తీసుకొని వెళ్ళనన్నాడు. నేను అందుకే రెడీ అయ్యాను. నేను బయటికి వెళ్తాను అన్నాను ఫ్రెండ్స్ దగ్గరికి. అయితే వద్దు నేను ఫస్ట్ అది చెప్పలేదు. ఫస్ట్ బయటికి వెళ్తున్నా అంటేమో నన్ను కూడా తీసుకొని వెళ్తాడేమో. నేను రెడీ అయిన తర్వాత ఫ్రెండ్స్ వెళ్తున్నా అంటే నేను వాటర్ పోసలేకపోతే వాటర్ పోయకపోతే నా ప్లాన్ కూడా లేకుండే నాకు. ఇప్పుడు ఏడ ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? సో కృష్ణుడి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో హాయ్. సో ఆఫ్టర్నూన్ చెప్పాం కదా కృష్ణుడి గుడికి వస్తామని. అండ్ న్యూ ఇయర్కి వచ్చాం కదా, అదే ఏమైంది. సో న్యూ ఇయర్కి వచ్చాం కదా, అదే టెంపుల్కి వచ్చాము. సో పంతులు పూజ చేస్తే చూపిస్తాను నేను. అండ్ నేను శారీ వేసుకున్నా. మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నా, నేను పడుకోలేదు, నిద్ర వస్తుంది. గుంజుకొచ్చారు. సో పూజ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. गणपति भगवान की, गौरी माता की, कृष्ण भैया लाल की, राधिका माता की, लक्ष्मी माता की, सरस्वती माता की, दुर्गा माता की, पार्वती माता की, गंगा माता पापात्मनांगर्दधयाङ्गर्दयस्य बुद्धि शारदा सदाङ्गलजनाम्रभवशलज्जा त्वां दां नदास्म परिपालय विविशम्। नमो ब्रह्मण देवाय गो ब्रह्मन्दिताय च
जगद्दिदाय कृष्णाय गोविन्दाय नमो नमः। अद्य